హాయ్ పొదరిల్లు సీరియల్లో ఈ రోజు ఏం జరిగిందో స్టోరీ విషయంలోకి వస్తే, ఇంకా చక్కెర అయితే వాళ్ళ పెద్దన్న నిద్రపోతా ఉంటే లేపుతాడనమాట. అన్న అన్న లెయ్యన్న అంటే ఇంకా వాళ్ళ పెద్దన్న ఉండేసి తను మంచి నిద్రలో ఉన్నాడు కదా, ఏం బాగుంది ఈ చక్కెర ఏంది మన సైట్కి వచ్చాడేంది వెళ్ళిపోమ్మని చెప్పు అని చెప్పేసి అంటా ఉంటాడు. అన్న మనం ఇంట్లోనే ఉన్నామన్నా ఒకసారి లెయ్యన్నా అని చెప్పి చక్కెర లేపుతాడు. లేచి నువ్వు పోలేదా అంటే, అన్న మన ఇంట్లో ఉన్నామన్నా ఎక్కడికి పోయేది పైకి పోయేదా అని చెప్పి అంటే ఇంక లేచి కూర్చుంటాడు. అలాగే చక్కెర కన్నాను కూడా లేపుతాడు. లేపేసి గుడ్ నైట్ అన్నయ్య అని మళ్ళీ పడుకుపోతే మళ్ళీ లేపుతాడు, మళ్ళీ లేచి కూర్చుంటాడు. అలాగే కేశవాన్ని కూడా లేపితే ఉండవే బుస్సు మా ఇంటికి వచ్చి మరి నిద్ర లేపుతాను అంటే, బుస్సుగా అదిరా ముంగిసా నేనే అని చెప్పి లేపేసరికి ముగ్గురు 3 కోతుల్లాగా కూర్చొని ఉంటారు. మీరేంది ముగ్గురు 3 మంకిల్లాగా కూర్చో ఉన్నారు లెయ్యండి అంటే, కేశవ అంటే ఇదిగో చూడు నువ్వు సింహాన్ని నిద్ర లేపుతా ఉన్నావు నువ్వు చూడు అని చెప్పి అనేసరికి, అరే అర్ధరాత్రి ఎందుకు లేపుతున్నావు అనేసి కేశవ అడుగుతాడు. అరే అర్ధరాత్రి కాలేదురా 11:30 టైం అంటే, ఓహో అరగంట తక్కువ చెప్పానా అని చెప్పంటే, అవును సరే పడుకోండి మీరు పడుకుంటే మహాలక్ష్మి ఫీల్ అవుతుంది పడుకోండి అనేసరికి, మేం పడుకుంటే మహాలక్ష్మి ఎందుకు ఫీల్ అవుతుంది అని చెప్పి అడుగుతారు వీళ్ళంతా. మాధవ వాళ్ళు అడిగితే మీ మహాలక్ష్మి బర్త్డే అని చెప్పేసరికి ఇంకా వాళ్ళందరూ గబ్బు లేచి కూర్చుంటారు. అదేంట్రా మహాలక్ష్మి బర్త్డే అని మాకు ముందుగానే చెప్పాలి కదా నువ్వు అనేసరికి, సర్ప్రైజ్ చేస్తామని చెప్పి నేనైతే చెప్పలేదు అని చెప్పి ఇంకా అందరు లేచేస్తారు. ఎందుకంటే ఆ ఇంటి మహాలక్ష్మి బర్త్డే కదా, అందుకే అందరూ లేచి కూర్చుంటారు. లేచి కూర్చునేసరికి కన్నా అంటాడు, నేను వెళ్ళి మహాలక్ష్మిని లేపమంటావా అంటే, నువ్వు వెళ్ళి మహాలక్ష్మి లేపుతావా ఇదంతా చేసింది నేనే, క్రెడిట్ అంతా నువ్వే కొట్టేస్తావా మా ఆయనే మా బంగారమే అని చెప్పి చక్రి అంటాడు. ఇంకా మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వపోండి అంటే, మాధవ్ అంటే అరగంట ముందే ఎందుకు ఫ్రెష్ అవ్వడము అని చెప్పంటే, అయినా సరే ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను వెళ్ళి మహాలక్ష్మి లేపుతాను అని చెప్పేసి అంటాడు. అరే కేశవ అంటాడు, నువ్వు వెళ్ళి మహాలక్ష్మి లేపితే తప్పుగా అనుకుంటుందేమో ఒకసారి ఆలోచించు అంటే, అంతే మీరు నా వెనకాలే ఉండండి ఇలా నాకు చేయడానికి అని చెప్పేసి చక్రి అంటాడు. అయినా సరే లేపుతాను అని చెప్పేసి ఇట్లా 12 అవుతా ఉంది. వెళ్ళేసి ఏమండి అని పిలుస్తారు. అంతలోపల కేశవ ఉండేసి ఏమండి అంటే పిలుస్తుంటే ఎలా ఉంది తెలుసా, వైఫ్ ఆ హస్బెండ్ ని పిలిచినట్టుంది అనేసరికి ఓహో అని అనుకొని ఆ తర్వాత వచ్చేసి మహాలక్ష్మి గారు అని అయితే పిలుస్తాడు. పిలిచిన తర్వాత అమ్మాయి వచ్చేసి లేచి ఏంటి మళ్ళీ తాగొచ్చాడు ఉండి పని చెప్తాను అనేసి ఫ్లవర్ వాజ్ వెనకాల పట్టుకొని అలా వస్తుంది. తలుపుదేయంగానే ఇంకా చక్రి మోకాళ్ళ మీద వంగి ఇలా ఫ్లవర్స్ అయితే ఇస్తాడు. ఓ హ్యాపీ బర్త్డే అంటే చాలా హ్యాపీగా ఫీల్ చేసి ఫ్లవర్ వాజ్ అలా పక్కన పెట్టేస్తుంది. థ్యాంక్స్ అండి చాలా సర్ప్రైజ్ చేస్తారు అని చెప్తే, ఇంకా వీళ్ళంతా బాగా డెకరేషన్ చేసి ఉంటారు కొంచెం బాగా చేసి ఇంకా 2 కేకులు తెచ్చుంటాడు. ఒక కేక్ ఏమో అందరికి పెట్టడానికి, ఇంకో కేక్ లో ఏమో తన హార్ట్ వేసేసి ఇంకొక కేక్ తెచ్చుంటాడు మహాలక్ష్మి కోసం. ఒక కేక్ ఏమో తెచ్చి టేబుల్ పైన పెట్టాడు, ఇంకొకేమో టేబుల్ కింద పెట్టుంటాడు అనమాట. ఎందుకంటే స్పెషల్ గా ఇవ్వడానికి స్పెషల్ డిజైన్ చేసుకొచ్చాడు అనమాట. కేక్ ని తన హార్ట్ ఎగిరే హార్ట్ లాగా వేసుకొని వచ్చాడంట తను. ఆ విధంగా చెప్పి దాని కింద అయితే పెట్టి ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి వస్తుంది, ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కేక్ అయితే కోసుకుంటారు. అలాగే మహాలక్ష్మి అయితే ఆ పెద్దకి మాత్రం తినిపిస్తుంది, ఇంకా కన్నాకు కూడా తినిపిస్తుంది, కేశవాకి చేతికాయ ఇస్తుంది, ఇతనికి కూడా ఇస్తుంది అనమాట. ఇతనైతే ఆనందంలో ఉండిపోతాడు కేశవ అసలు, ఎందుకంటే సర్ప్రైజ్ చేశాడు. అలాగే థ్యాంక్స్ అని కూడా చెప్తుంది. వీళ్ళంతా ఇంకా మాధవ వాళ్ళంతా ఉండేసి మాకు ముందుగా చెప్పలేదమ్మా ఇప్పటికిప్పుడే చెప్పాడు అంటే, పర్వాలేదులే పెద్ద అని చెప్పేసి తను అంటుంది. ఇంకా పెద్ద ఆయన కూడా వచ్చేసి బాగా తాగేసి వస్తుంటాడు. వచ్చేసి అక్కడ తన సైకిల్ ఉంటే ఆ సైకిల్ తోటి, బజ్జో నీకు నిద్ర లేదు కదా, బాగా నీకు గాలి కొట్టించాను కానీ కడుపు నిండా ఉంది కానీ పడుకో అని చెప్పి సైకిల్ కి జో కొట్టేసి అలా లోపలికి వచ్చేస్తా ఉంటాడు. వచ్చేసి అందరు లైట్ వేసింది. ఎందుకు లైట్ వేసింది, కన్నా ఏమైనా చదువుకుంటున్నాడా లేకపోతే ఇంకేమన్నా అని చెప్పి అలా అనుకుంటా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత కేక్ కట్ చేసుకుంటున్నారు కదా, అంతా చూసేసరికి కేశవ చెప్తాడు ఇలా మహాలక్ష్మి బర్త్డే అనేసరికి అవునా అని చెప్పేసి మా మమ్మీ బర్త్డే అని చెప్పి హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పి అంటాడు. థ్యాంక్ యూ సుపుత్ర అని చెప్పి అంటుంది. అతను బాగా తాగున్నాడు కదా, అక్కడ కింద కేక్ అయితే పెట్టి ఉంటాడు. హ్యాపీ బర్త్డే అని ఎగురుతా ఉన్నప్పుడు చక్రి ఏమో కేక్ ఎక్కడ తొక్కేసాడా అని అలా చూసుకుంటా ఉంటాడు. చక్రి వచ్చేసి ఇంకా మహాలక్ష్మి కేక్ బయట ఇవ్వకపోతే, ఉండమ్మా నేను బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చి మాట తీసుకుంటాను అనేసరికి, అప్పుడైనా సరే ఆ కేక్ అక్కడ నుంచి తీసి పెట్టచ్చు కదా, పోనీ ఆయన బాత్రూమ్ నుంచి వచ్చే లోపల సరే తనకి గిఫ్ట్ ఇచ్చుండొచ్చు కదా, అట్లా ఇవ్వడు, అక్కడే ఉంటుంది ఆ టేబుల్ దగ్గరే ఉంటుంది. పోనీ చక్రి అంతకు ముందైనా సరే వేరే దగ్గరనే పెట్టి ఆ వంట రూమ్ లో పెట్టుండొచ్చు కదా, ఆ వంట రూమ్ లోకి పోదు కదా, ఆ వంట రూమ్ లోకి పెట్టి సర్ప్రైజ్ అని చెప్పుండొచ్చు కదా.
అలా కూడా అప్పుడే తెచ్చాడంట, ఫ్రిడ్జ్ లేదు కదా వాళ్ళ ఇంట్లో, అందువల్ల ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలనిపించింది. మా ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ లేదు, నేను కూడా కొనుక్కోవాలా, ఏదైనా వస్తువు అంటే పెట్టుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు తెలుస్తుంది ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి ఫ్రిడ్జ్ విలువ. ఫ్రిడ్జ్ లేదని అప్పటికప్పుడే తెచ్చాను అంటే ఇంకా బాగుంది అని చెప్పేసి మహాలక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే ఇంకా ఆయన బాత్రూమ్కి వెళ్ళేసి వస్తాడు, ఒక బయట తీసుకొని తింటా ఉండే ఊగుతా ఉంటాడు, తూగుతా ఉంటాడు. అక్కడ చక్కెరలో ఎక్కడే కేకు దొక్కేస్తాడు దేవుడా అనేసి చూస్తా ఉంటాడు. మొత్తానికి తన కాలు తీసుకెళ్లి దాని మీద వేస్తాడనమాట. అంతే, అబ్బా నీ బెఫెలో కాలు తీసుకొచ్చి దాంట్లో వేసినావా అనేసి చక్కెర నడుస్తాడు. అరిచేసరికి ఏమైంది అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది. అడిగితే ఇది చూడు నేను కోసము కేక్ తెచ్చి పెట్టినాను, తొక్కేశాడు అనేసరికి ఇంకా నారాయణ కూడా కేక్ ఎవరైనా టేబుల్ పైన పెడతారు కానీ టేబుల్ కింద పెడతారా సిల్లీ ఫెలో అని చెప్పేసరికి సర్ప్రైజ్ చేస్తామని తెచ్చాను నేను, నువ్వు తొక్కేసావు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతా ఉంటాడు పాపం చక్రి. కానీ ఎక్కడైనా వేరే దగ్గర పెట్టి ఉండాల్సింది, అది సీరియల్ కదా, అలా డైరెక్టర్ అలా చెప్పాడు అనమాట. పాపం చాలా ఫీల్ అవుతాడు. ఇంకా తర్వాత మహాలక్ష్మి పర్వాలేదులే మీరు కేక్ కట్ చేశారు కదా, ఇదే చాలు, ఇదే నా పెద్ద సర్ప్రైజ్ అని చెప్పేసి మహాలక్ష్మి కూడా అంటుంది. మొత్తానికి అట్లా చేశాడు అనమాట. నైట్ ఇంకా తెల్లారుతుంది, తెల్లారి పడుకో ఉంటాడు, పెద్ద ఆయన పడుకో ఉంటాడు. అలాగే చక్రి వచ్చేసి వాళ్ళ కాళేశ్వరరావుతో మాట్లాడుకుంటా వస్తాడనమాట. ఏమంటే తను తను అదే మళ్ళీ జాయిన్ అవ్వాలి కదా, జాయిన్ అవ్వడానికి వస్తాను, నా కారు నాకు మళ్ళీ ఇవ్వు, నా కస్టమర్లని ఇంకొక అతనికి ఇవ్వబాక అని చెప్పుకుంటా అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నారాయణ పడుకో ఉంటాడు. పడుకుంటే ఏంటి ఉదయాన్నే చెవు దగ్గర చేసి మాట్లాడుతున్నావు, సిల్లీ ఫోలో ఇక్కడి నుంచి పో అని చెప్పేసి తనైతే అంటాడు. ఇంకా కేశవ ఏమో తన బైక్ తను తుడుచుకుంటా ఉంటాడు. ఇక సరే అని చెప్పి ఆ ఫోన్ మాట్లాడుకుంటా పోయి ఇలా చూస్తాడు. చూసేసరికి తన కాల్లో హార్ట్ అతుక్కొని ఉంటుంది, పెద్ద ఆయన కాళ్ళు, ఆయన అలాగే పడుకున్నట్టున్నాడు నైట్. తన కాళ్ళకి హార్ట్ అతుక్కో ఉంటుంది. కేశవాని కన్నీ రారా చూడరా నా హార్ట్ రా అది అని చెప్పేసి హార్ట్ కాళ్ళకి నేను ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి మరి చేపించాను, అలా ఎగిరే హార్ట్ అయితే చేపించాను. ఫస్ట్ అతనికి అర్థం కాలేదు షాప్ అతనికి, నేనే అలా చేపించాను, చూడు ఇతను వచ్చేసి కాలేసి తొక్కడం వల్ల నా హార్ట్ అతని కాలికి అతుక్కుంది చూడు అని చెప్పేసి తనసరికి వీళ్ళిద్దరు బాగా నవ్వుకుంటారు. మిమ్మల్ని పిలిచింది నవ్వమని కాదు, చూసావా ఎలా కాలేసి తొక్కేసినాడో చూడు అని చెప్పేసి చాలా బాధపడతారు పాపం, అంతే కదా. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు కానీ అది జరగలేదు, ఎలా అయినా బాధ అనేది ఉంటుంది కదా, అలా బాధపడతాడు అనమాట. నీట్గా అని చెప్పేసి అక్కడ పక్కన రాయి ఉంటూ వేయిపోతాడు. వేసేసరికి ఇంకా అక్కడికి కన్నా వాళ్ళు వచ్చేసి వద్దు చక్కెర వద్దని చెప్పేసి అతనైతే నిలుపుతారనమాట. అంటే కొడతామంటే కొట్టరులే కోపం. దాని తర్వాత అక్కడ వాటర్ ఉంటాయి, ఆ వాటర్ ఎప్పుడు చేంజ్ చేయరే, కన్నా పుట్టినప్పటి నుంచి ఆ వాటర్ అట్లాగే ఉన్నాయి అనుకుంటా. దాంట్లో వాటర్ చేంజ్ చేయాలి, అంత పాచి పెట్టినట్టున్నాయి ఆ తొట్లో వాటర్, అదన్నా చేంజ్ చేయాల్సింది. అక్కడ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ తీసుకెళ్లి కాళ్ళ మీద ఇట్లా పోస్తాడు. అంతే, హార్ట్ దూరంగా వెళ్ళి పడుతుంది. పెద్ద నుండి నా కాలు అంటే చక్కెర ఉండి నా హార్ట్ అని చెప్పేసి గబగబా ఆ హార్ట్ తీసుకొని చూసి నా హార్ట్ అని చెప్పేసి నువ్వే నాకు తొక్కేసావు దీన్ని అంటే ఎవడు పెట్టమన్నాడు టేబుల్ కింద అని చెప్పేసి పెద్ద ఆయన అంటాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మహాలక్ష్మి బయటకైతే వస్తుంది. మహాలక్ష్మి కోసము చీరగొని ఉంటాడు తెలుసా చక్రి, కానీ బయట పెట్టినాడు. ఇంకా మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇంకా మాధవ ఉన్నాడు కదా, మాధవ ఇదిగో అమ్మ నేను గుడికి వెళ్ళేసి వచ్చాను, ఇదిగో ప్రసాదం అని చెప్పి ఇస్తాడు. అలాగే పాయసం కూడా చేసి ఉంచుతాడు. ఇంకా చక్రి ఉండేసి నాకు జాబ్ వచ్చింది, జాబ్ వచ్చినప్పుడు కూడా అన్న ఇలా చేయలేదు, ఏమి చేయలేదు నా కోసము అని చెప్పేసి అనేసరికి ప్రేమ అనేది ఇక్కడ ఉండాలి అని చెప్పేసి చక్రి అంటాడు అనమాట మాధవ తోటి. ఇంకా మాధవ కూడా అవును తన కోసమే చేశారంటే ప్రేమ ఇక్కడ ఉండాలి అని చెప్పేసి మాధవ కూడా అలాగే మాట్లాడతాడు. ఇంకా కేసు అండి నువ్వు జాబ్ వచ్చినప్పుడు ఏ రోజైనా మాకు స్వీట్లు తెచ్చిచ్చావా అని చెప్పేసి అడుగుతారు. అలా వీళ్ళిద్దరు కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా మహాలక్ష్మి కూడా వస్తుంది. మహాలక్ష్మికి కొబ్బరి ప్రసాదం పెడతారు, అలాగే పాయసం కూడా ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఇంకా అతను ఉండేసి అంటాడు చూసావా మీకోసమే చేశాడు పాయసం, నా కోసం చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంకొక మాటకి కేసులో కూడా ఏదో మాట్లాడతాడు అనమాట. అదేంటి అన్నదమ్ములు ఇద్దరు ఊరికి ఒక్క మాట అంటే ఇద్దరు కొడుకునే తట్టున్నారా అనేసి మాధవ్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి అయితే నవ్వుకుంటా ఉంటుంది. తర్వాత అయ్యో అమ్మ మాకు రాత్రి చెప్పుంటే గిఫ్ట్ తెచ్చేవాళ్ళము అమ్మ అనేసరికి ఇంకా చక్కెర నైటే తెచ్చిపెట్టుకున్నాడు అని చెప్పేసి అని అంటాడు. అంతలో మహాలక్ష్మి గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పేసి అంటుంది. అంతకుముందు నైట్ ఏదో తీసుకొస్తే మహాలక్ష్మి తీసుకోలేదు కదా, ఆ తర్వాత జాబ్ లో జాయిన్ అయినప్పుడు వాచి ఇచ్చాడు మహాలక్ష్మికి, తీసుకునేది కానీ అంతకుముందు తీసుకోలేదు కదా. ఒకవేళ ఇస్తే తీసుకుంటావో లేదో అని చెప్పేసి తను అనేసరికి మీరు ఇవ్వండి అని చెప్పేసరికి తన కోసము చీర తీసుకొస్తాడనమాట.
గ్రీన్ కలర్ శారీ తీసుకొస్తే ఆమె అయితే వేసుకొని శారీ కట్టుకుని 5 minutes లో వచ్చేస్తానని చెప్పేసి శారీ కట్టుకొని వస్తుంది. నాకు మనసులో అదే కొడతా ఉండింది. ఏం తెలుసా, సినిమాల్లో సీరియల్లో చీర ఇవ్వంగానే జాకెట్లు ఆటోమేటిక్ గా వేసుకొచ్చేస్తారు ఎట్లాగా అనుకున్నదని. ఆ డౌట్ అందరికీ వస్తుంది అని చెప్పేసి సీరియల్ డైరెక్టర్ చెప్పినట్టున్నాడు. చక్రి అడుగుతాడు, అదేంటండి సినిమాలలో చీర కుట్టిన ఇచ్చిన వెంటనే జాకెట్లతో సహా ఎలా వేసుకొస్తారండి అని చెప్పానంటే, నాకు ఇష్టమైన సినిమాల సంగతి ఏమో కానీ నాకైతే మాత్రము ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టము, ఆల్రెడీ నేను కుట్టించి పెట్టుకున్నాను జాకెట్లు అంటుంది. అవును, మామూలుగానే నా ఏ కలర్ కి ఆ మ్యాచింగ్ జాకెట్లు ఉంటాయి అంటే బ్లూ అని కానీ క్రీమ్ అని కానీ బ్లాక్ అని కానీ. బ్లాక్ అయితే ఏ చీరల మీదకైనా సెట్ అవుతుంది, అలా కుట్టించి పెట్టుకుంటే దానికి కరెక్ట్ గా వేసుకోవచ్చు అనమాట. ఎవరైనా చీర ఇచ్చినప్పుడు వెంటనే ఫారె కుట్టించైనా సరే కుట్టించుకోపోయినా సరే వేసుకోవచ్చు. చీర కట్టుకొని వచ్చేసరికి అబ్బా బాగుంది, చీర కట్టుకొని వచ్చి ఇలా జుట్టు చేసుకొని బయటకు వస్తుంది. చూడడానికి నిజంగానే మహాలక్ష్మి లాగా ఉంది. పొదరిల్లు అని పెట్టే బదులు మా ఇంటి మహాలక్ష్మి అని పెట్టుంటే బాగుండేది. బాగుంది పేరు అసలు, ఎందుకంటే ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి కదా, అందుకే మా ఇంటి మహాలక్ష్మి పెట్టుంటే బాగుండేది. అచ్చం అలాగే మహాలక్ష్మి లాగా అలా వస్తుంది. అందరూ బాగా చూసి అసలు ఎంత బాగుందో అని చెప్పి అనుకుంటారు. గబగబా చక్కెర దగ్గరకు వచ్చి ఎలా ఉంది అంటుంది. నన్ను అడుగుతున్నావా అంటే, అవును చీర ఇచ్చింది మీరే కదా, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎలా ఉంది అంటే, భలే ఉంది. అసలు ఎంత ఆనందపడతా తెలుసా, తన్నే అడిగింది. నిన్న కేక్ కట్ చేసినప్పుడు తనకి కేక్ ముక్క పెట్టింది, అలాగే చీర ఇచ్చిన వెంటనే కట్టుకొచ్చింది, ఎలా ఉంది అడిగింది. ఇంకా చక్కెర ఆనందానికైతే అసలు ఆవుదలే లేవబ్బా, అసలు ఎంత ఆనందం, చిక్కు అని చెప్పేసి చక్కెర అయితే డాన్స్ చేసుకుంటా ఉంటాడు, అంత ఆనందపడిపోతా ఉంటాడు. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది అనమాట. ఆఫీస్ కా నేను వస్తానండి మీతోటి అంటే, నేను చెప్పాను సెక్యూరిటీ దగ్గర మిమ్మల్ని అక్కడ ఆ సరౌండ్ లో ఎక్కడ కనిపించమని కాళ్ళు ఎరగొట్టమని చెప్పిన, ఆఫీసు లోపల కూడా రానివద్దు అనేసి నేను చెప్పొచ్చాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది. ఇంకా చక్రి మాధవ్ అయితే నవ్వుకుంటారు. అది కాదండి, మీరు కొత్త శారీ కట్టుకొని వెళ్తున్నారు అందుకొని అని చెప్పి అనేసరికి కేశవ ఉంటే అసలు పని చేయరా పీటెచ్చుకుని వెనకాల తిరగరా అని చెప్పేసి కేశవ కూడా అంటారు. సరదాగా అంటే పర్లేదులే నేనే పోతానులే అని చెప్పేసి తనైతే ఆఫీస్కి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా కానిస్టేబుల్ ని కలవాలి అని చెప్పి అనుకుంటుంది కదా. ఆ అమ్మాయి ఆఫీస్ కి వెళ్ళిన వెంటనే అక్కడ ఆ అమ్మాయికి ఫోన్ చేస్తుంది. ఎవరు తెలుసా, కానిస్టేబుల్ వైఫ్ ఫోన్ చేస్తుంది. ఆమె పేరు విఘ్నేశ్వరి అంట. ఆమె ఫోన్ చేసి ఎవరివే నువ్వు అని అడుగుతుంది మహాలక్ష్మిని. నువ్వెవరు అని చెప్పి అడిగితే, నేను ఇటు నా పేరు విఘ్నేశ్వరి అని చెప్పని అంటుంది. అయితే ఏం చేయాలంటే, నువ్వు మా ఆయనతో ఎందుకు దిగుతున్నావు అంటే, నేనే మా ఆయన్ని వదులుకోవాలనుకుంటున్నాను అంటే, అయితే నువ్వు మీ ఆయన్ని వదిలేసి మా ఆయనతో తిరుగుతావా అనేసరికి మహాలక్ష్మి వచ్చేసి మెంటల్ దానా, ఫోన్ చేసేటప్పుడు ఎవరికి చేయాలో చూసుకొని తెలియదా నీకు తిక్క మొహం దానా అనేసి తిట్టేసి మొదలే కోపంగా ఉంది. దానితో తిట్టేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది అనమాట. ఎందుకంటే బయటికి వెళ్ళాలి కదా, అతన్ని కలవడానికి గట్టకేసలో ఎక్కడికో పోవాలని చెప్పేసి ఇంకొక అమ్మాయి ఉంది కదా కొలిగు, తను అడుగుతుంది బయటికి వెళ్ళాలా అనేసరికి విక్కీతో ఒక మాట చెప్పేసి వెళ్ళు అనేసరికి విక్కీ దగ్గరకు వస్తుంది. విక్కీ ఇలా బయటికి వెళ్ళాలి అంటే కుదరదు అని చెప్పని అంటాడు. సరే అని చెప్పి అలా పోబోతుంటే, ఈ ఆఫీసులో అలా ఏమి ఉండదు, ఎక్కడికైనా వెళ్ళాలొచ్చు, కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చొని కూడా నువ్వు పూర్తి చేయొచ్చు నీకు ఇచ్చిన వర్క్ ని అని చెప్పేసి తనైతే చెప్తాడు. ఎక్కడికి వెళ్ళాలి అంటే, నేను ఇలా గట్కేసరి దాకా వెళ్ళాలి అని చెప్పేసి తనైతే చెప్తుంది అనమాట. దానికి ముందే అతనికి ఫోన్ చేస్తుంది, పోలీస్ కి ఫోన్ చేస్తే కానిస్టేబుల్ గట్కేసరికి రావాలమ్మా అని చెప్పని అంటాడు. అక్కడికి సరే వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాలంటే, సూపర్ కోఇన్సిడెన్స్, నేను కూడా వెళ్ళాలి అక్కడికి, సరేరా మన ఇద్దరం వెళ్దాం అని చెప్పేసి ఆఫీస్ లో విక్కీ అంటాడు. సరే ఇంకా వద్దు నేను బస్కే వెళ్తానంటే, బస్ అయినా ఫ్రీయే ఈ కార్ అయినా ఫ్రీయే, మా కార్లో రావచ్చు కదా అని చెప్పేసి అంటాడు విక్కీ. సరే అని చెప్పేసి అమ్మాయి కార్లో వెళ్తుంది అనుకుంటా. ఇంకా రేపటి ఎపిసోడ్ లో జరుగుతుంది చక్రి దగ్గర ఆధార్ కార్డు ఉందన్న విషయము, తనని ఇలా చెప్పలేదన్న విషయం అంతా రేపు తెలుసుకుంటుంది. అక్కడ పోలీస్ అయినా ఆ కానిస్టేబుల్ అడుగుతాడు, నీకెందుకయ్యా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్, నువ్వు ఎందుకు జోక్యం కలుగు చేసుకుంటున్నావు అంటే, మీ హస్బెండే చెప్పాడమ్మా అని చెప్పేసి ఆ పోలీస్ కానిస్టేబుల్ అయితే చెప్తాడు. ఆ తర్వాత వచ్చి ఉంటుంది. ఇక్కడ ఏమంటే చక్రి అంతా బెలూన్స్ అంతా కట్టి ఇంకా సర్ప్రైజ్ ఇవ్వాలా అని చెప్పేసి అయితే రెడీ చేస్తా ఉన్నాడు అమ్మాయి బర్త్డేకి. తర్వాత వచ్చి తనకి ఆడుకుంటుంది అనుకుంటా, ఇంకా సర్ప్రైజ్ లేదు, నీ తలకాయ లేదు, అప్పుడప్పుడు తాండ్రని అనుకుంటున్నా నెక్స్ట్ ఎపిసోడ్ది. ఇది ఈ రోజు జరిగిన పొదల ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు వీడియోస్ నచ్చుతా ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ బాయ్ నమస్తే.